హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరిని ఇలా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం గ్రేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే గ్రేటర్ యూస్ చేసినా గ్రేట్ చేసుకోవచ్చు. మొత్తం కొబ్బరిని మంచిగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మనం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు పచ్చి వాసన అంతా పోతుంది. సో మనం బాగా ఇలా ఒక 10 మినిట్స్ అన్నా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి మనం అడుగు అంటకుండా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో మనం బెల్లం తీసుకోవాలి. బెల్లం మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. కొద్దిగా తీగపాకం వచ్చేదాకా మనం బెల్లంని బాగా కరిగించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరిలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే బెల్లం అనేది కొబ్బరికి బాగా పడుతుంది. మీకు ఇలా ఫ్రై చేసుకుని గీ కావాలనుకుంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా పట్టుకొని చూసినప్పుడు లడ్డూలాగా మనకి ఫామ్ అవుతే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా చేతికి వాటర్ యాడ్ చేసుకుంటే లడ్డూలాగా ఇలా చుట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనం అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బయట కొనే లడ్డూలు సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.